సువర్ణ ఎల్ఐటి యూట్యూబ్ ఛానల్ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు నేను వెజిటబుల్ బిర్యానీ తయారు చేస్తున్నాను. నా వెజిటబుల్ బిర్యానీ ఇట్లా బాస్మతి బియ్యం తీసుకున్నాను. అదేవి ఇలా బఠానీలు, క్యారెట్, బీన్స్ తీసుకున్నాను. తాలింపు కోసమేమో బండ పువ్వు ఆకు, బిర్యానీ ఆకు, గరం మసాలా, సాల్ట్, సాజీరా, దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు తీసుకున్నాను. అదేవిధంగా కాజులు, పన్నీరు, మిర్చి, ఉల్లిపాయలు, కరివేపాకు, కొత్తిమీర, ఇవి బిర్యానీకి కావాల్సిన పదార్థాలు. ఇప్పుడు నేను స్టవ్ వెలిగించి కావాల్సినంత నెయ్యి, కొద్దిగా నెయ్యి వేస్తాను, కొద్దిగా ఆయిల్ వేస్తాను. ఇక్కడ కొంచెం ఆయిల్, కొంచెం ఆవాలు వేసాను, కొద్దిగా జీలకర్ర, అవి వేగాక యాలకులు, లవంగాలు, మసాలాలు వేసాను. సాజీరా, కొద్దిగా సాజీరా, బిర్యానీ పువ్వు, బగారా ఆకు, తర్వాత ఆనియన్స్ వేసాను. ఆనియన్స్ అయినాక మిర్చి కూడా వేస్తాను. ఇప్పుడు ఉప్పు, అదేవిధంగా గరం మసాలా కూడా వేస్తాను. కరివేపాకు కూడా వేస్తాను. ఇది గోలిన తర్వాత అప్పుడు బియ్యాన్ని వేసి ఒకటి సగం నీళ్ళు పోసేసి కుక్కర్లో పెడతాం. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత అప్పుడు బియ్యాన్ని కడిగి వేసి, బియ్యాన్ని కూడా కొంచెం గోలిస్తాను అన్నట్టు వేపి తర్వాత అప్పుడు 1.5 నీళ్ళు పోసి పెడతానండి. ఇదే అండి బిర్యానీ, వెజిటబుల్ బిర్యానీ. ఫ్రై అయిన తర్వాత మళ్ళీనేమో బియ్యాన్ని దీంట్లో కూడా కొంచెం ఫ్రై చేస్తాను. బియ్యాన్ని కూడా వేసి కలపాలి కాసేపు. కొంచెం దీంట్లో బియ్యాన్ని కూడా కొంచెం ఫ్రై చేస్తాను నేను. ఫ్రై చేసిన తర్వాత ఒకటి సగం అన్నట్టు, అదే 3 గ్లాసులు పెట్టినా కాబట్టి 4 సగం నీళ్ళు పోసి కుక్కర్లో పెడతానండి. అంతే, ఏం లేదు. ఇప్పుడు వాటర్ వేస్తున్నాను. ఇప్పుడు దీన్ని
కుక్కర్లో పెట్టేస్తా. ఇప్పుడు పొయ్యి మీద వేసిన అన్నట్టు కుక్కర్లో పెట్టేస్తా. ఇంతేనండి, కుక్కర్లో పెట్టేసి మూత పెట్టేస్తే రైస్ రెడీ అవుతుంది.